ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిచర్యకి ధారాళంగా మన గుప్పిని నింపేవారుగా ఉండాలి. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేటువంటి వారిని ప్రేమించే వారై ఉన్నారండి. మరి ఈ రోజున క్రైస్తవులుగా మనం ఏ విధంగా కానుకిస్తున్నాము దేవునికి ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. మరి అన్య దేవతని పూజించేటువంటి వాళ్ళు మరి వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారు, నిజ దేవుణ్ణి పూజించేటువంటి మనం ఆరాధించే మనము ఏ విధంగా కానుకిస్తున్నాము ఒక్కసారి ఆలోచన చేయాలి. దేవుని ప్రజలుగా మనం కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకుండా, ఎడమ చేతి ఇచ్చింది కుడి చేతికి తెలియకుండా మరి ధారాళంగా సమృద్ధిగా మనం ఇవ్వాలి తప్ప సనుకొని గొనుక్కొని బాధపడుతూ మనం దేవునికి కానుక ఇవ్వకూడదని మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాను. ఈ రోజున క్రైస్తవులు నా పిల్లరా వ్యసనారులుగా మారిపోతూ ఉన్నారండి. మరి దేవుని నమ్మకం ముందు వాళ్ళు ఎన్నో పూజలు అనగా పండగలు అనగా మరి ఆనోమని ఈ యొక్క వ్రతం అని రకరకాలుగా ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు మరి దేవుని నమ్ముకున్న తర్వాత పిసనారి ఆత్మ ఆవరించడం వల్ల మరి చాలా మంది దేవుని యొక్క పరిచర్యకి ఇవ్వలేకపోతున్నారండి. మరి ఇవ్వకపోవడం వల్ల దేవుని యొక్క స్వార్థ సేవ అనేటువంటిది ఆగిపోతుంది. దేవుని యొక్క సంఘ అవసరాలు తీరట్లేదు. సేవకులు కూడా పోషింపబడడానికి చాలా ఇబ్బంది పడి మరి ఒక పక్క సేవ చేస్తూ, ఒక పక్క టైలరింగ్ చేస్తూ, ఒక పక్క సేవ చేస్తూ, మరొక చోట ఎక్కడో షాపింగ్ మాల్లో జాబ్ చేస్తూ కూడా ఈ రోజున సేవ చేసేటువంటి ఆ దుస్థితికి మరి దైవజనులు దిగజారిపోవడానికి గల కారణం ఏంటంటే మనము సమృద్ధిగా కానుక ఇవ్వకపోవడం వల్లని మీ అందరూ కూడా తెలియపరుస్తున్నానండి. దేవుడు మనకి ధారాళంగా ఇస్తున్న కొద్ది మనం కూడా ధారాళంగా మనం ఇవ్వాలి. అలాగని అప్పు చేసి ఇవ్వకూడదండి దేవునికి, లేకపోతే ఇంకొకటి ఫైనాన్స్ వాడు ఇవ్వకూడదండి. దేవుడు మనల్ని దీవిస్తున్న రీతిని బట్టి మరి దేవుడు మనకి ఇచ్చిన శక్తిని బట్టి మనము దేవుని యొక్క పరిచర్యకి ఇవ్వాలి. మన సేవకులే కాదు, మన సంఘ అవసరాలు తీరడమే కాదు, అనేక మంది సేవకులను పోషించేటువంటి ఆదిమ సంఘములాగా మన సంఘం మారాలని మరి దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడు. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, యువక దరిద్రతను కొని తెచ్చుకున్న వారు కలరని ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి.